సో బేసిక్‌గా అంత డిసిప్లిన్డ్‌గా మీ తాతయ్య గారు ఈ స్కూల్‌ని అండ్ కాలేజ్‌ని బిల్డ్ చేశారు. సో వాట్ ఈస్ హిస్ బేస్ జర్నీ? Now, this is the question of the podcast. Yes. This is what I would love to share because there's always the stories they say like he is the unsung hero of the nation అన్నట్టు ఓకే. ఉంటాయి కదా మన ఆర్మీ కానీ లేకపోతే ఎవరైతే ఫ్రీడమ్ ఫైట్. సో అలాంటి అన్సంగ్ లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే హీస్ మై గ్రాండ్ ఫాదర్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మంతెన సూర్యనారాయణ రాజు. ఓకే. సో మీ సొంత ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ గ్రాండ్ ఫాదర్? సో దే వాజ్ ఒక కుగ్రామం, చిన్న విలేజ్ కాల్డ్ ఈడూరు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. వెరీ క్లోజ్ టు లైక్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఫ్రమ్ భీమవరం సైడ్. ఓహ్! ఓకే. సో ఇంటీరియర్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఎస్, వెరీ డీప్, వెరీ డీప్. సో హీస్ ఫ్రమ్ దట్ విలేజ్. So he was a third child in his family and the very first boy child in the family. Okay. So inka somewhere around 1940s lo he was born. Okay. 1940s. Okay. 1940s. He was born in 1940s and growing up where his father, my great grandfather, యాక్చువల్లీ వాళ్ళ తమ్ముళ్ళని వీళ్ళని చదివిద్దాం అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఇది ఉంటుంది చూసారా, లైక్ మనీ కానీ ఇది కానీ ఏదైతే ఉందో దే హ్యావ్ స్పెండ్ ఇట్ ఆన్ దెమ్. అంటే బికాజ్ హీ వాజ్ ద ఎల్డర్ చైల్డ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఇది వరకు ఏంటి అంటే ఫాదర్ తర్వాత ఎవరు ఎల్డర్ చైల్డ్ అయితే అన్ని పోర్షన్స్ కంప్లీట్ చేసుకుని లాస్ట్ మిగిలింది ఎల్డర్ చైల్డ్ తీసుకోవాలనేది ఒక ఆనవాయితీ. ఓకే. ఓకే. సో ఆ టైంలో ఏంటి అంటే అందరినీ సెటిల్ చేశారు కానీ ఫ్యామిలీని వదిలేశారు, సొంత ఫ్యామిలీని. అండ్ దానివల్ల మై గ్రాండ్ ఫాదర్ సఫర్డ్ అ లాట్. అది చెప్పుకోలేను. హీ ఆల్వేస్ సేస్ శత్రువు కూడా అంత బాధ రాకూడదురా నేను సఫర్ అయినట్టు అని. సో అంత ఎమోషనల్ జర్నీ హీ హ్యాడ్. సో బేసికలీ హీ స్టడీ టిల్ 7th class ఓన్లీ. సో ఆ 7th classకి వెళ్ళడానికి కూడా మనకి చెప్తే ఏదో నవ్వులాట కింద ఉంటుంది. అరే మేము ఇన్ని మైళ్ళు నలిసి వెళ్ళేవాళ్ళం, ఇటు వెళ్ళేవాళ్ళం, అటు వెళ్ళేవాళ్ళం స్కూల్కి అంటే మేము అదని అంటే మనకు నవ్వు వస్తుంది. బికాజ్ మన ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయి మన నవ్వు వస్తుంది. బట్ రియలిస్టిక్గా అనిపించదు. బట్ హీ యూస్ టు గో నియర్లీ వాక్ 4 to 5 miles. మధ్యలో ఒక కెనాల్ వస్తే ఆ కెనాల్ దాటి డ్రై క్లోత్స్ ఒక బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి దీన్ని స్క్వీజ్ చేసి మళ్ళీ ఇది బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత